ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా? మీకు శుభవార్త. కీలకమైన అప్డేట్. తల్లికి వందనం పథకం అందక రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మేరకు వారి నుంచి అధికారులు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. కొందరు విద్యార్థులకు అర్హుల జాబితాలో పేరు ఉన్నా డబ్బులు రాలేదు. ఇలా అన్ని సమస్యల్ని పరిష్కరించే పనిలో ఉన్నారు. వివిధ కారణాలతో డబ్బులు రాని వాళ్ళ అప్లికేషన్లను పరిశీలించి వచ్చే నెలలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెలలో తల్లికి వందన పథకాన్ని ప్రారంభించింది. ఒక్కో విద్యార్థి అకౌంట్ లో 13,000 చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2 విడతల్లో విద్యార్థులకు డబ్బులు జమ చేసినా ఇప్పటికీ చాలా మందికి డబ్బులు అకౌంట్లలో జమ కాలేదు. ఉచిత విద్యా పథకం కింద ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందిన విద్యార్థులు అన్న, తమ్ముడు, అక్క, చెల్లికి కూడా డబ్బులు అందలేదు. తల్లికి వందనం డబ్బులు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడం, ఐటీ రిటర్న్స్ సమర్పించడం, ఆధార్